డివైన్ సైన్ దైవ సంకేతం శుక్రవారం జనవరి 24, 2025. దేవుని నుండి ఒక సూచన. సామెతలు 11:1. దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకిష్టము. ఈనాటి దైవాంశము దొంగ త్రాసు. ద్వితీయోపదేశకాండము 25:16. అన్యాయము చేయి ప్రతివాడును నీ దేవుడైన యెహోవాకు హేయుడు. కరోనా వచ్చి కోలుకుంటున్న మా తమ్ముని ఇంటికి వారిని దర్శించుటకై మేము ఒకరోజు వెళ్ళుచున్నాము. ఏవైనా పండ్లు కొందామని పండ్ల షాపు ముందు రోడ్డుపై కారును ఆపి కొన్ని యాపిల్ పండ్లు కొన్నాము. అయితే మేము క్రిందికి దిగకుండా కారులోనే ఉండి ఆ షాపు యజమానినే పండ్లు కవర్లో వేసి తెమ్మని చెప్పి, ఒకటి మా తమ్ముని వాళ్లకు మరొకటి మాకు అని 2 కవర్లలో పండ్లు తీసుకొని వెళ్ళినాము. ఒకటి తమ్ముని ఇంట్లో ఇచ్చాము. మా కోసం కొన్న పండ్లను సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత తీసి ఒక యాపిల్ను కట్ చేసి చూసాము. అది పూర్తిగా లోపల నల్లగా పుచ్చిపోయి ఉంది. మరొకటి చూసాం, అంతే, అన్నీ అలాగే ఉన్నాయి. అప్పుడు తమ్ముని ఇంట్లో ఇచ్చిన కవర్లోని యాపిల్ పండ్లు కూడా ఇలాగే ఉంటాయి కదా అని తలచుకొని చాలా బాధపడ్డాము. ఆ పండ్ల షాపు యజమాని పెద్ద మనిషిగా ఉండి హూందాగా ఉన్నాడు. నిజాయితీ కలిగి ఉంటాడని భావించడం వలన మేము మోసపోయాం. ఈ సంఘటన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న దైవాంశము లేవియాకాండము 19:11. నేను మీ దేవుడైన యెహోవాను. మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకనితో ఒకడు అబద్ధమాడకూడదు. దేవుడు మనందరినీ దీవించి తన ఆజ్ఞలను పాటించుటకు తన కృప మనకు దయచేయునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, దొంగ త్రాసు నీకు హేయమని గ్రహించి మేము అన్యాయము చేయకుండా సరి అయిన విధముగా నీ ఆజ్ఞలను పాటించి జీవించున్నట్లు నీ కృప మాకు దయచేయము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.